కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. నిమ్మకాయ దీపం అన్నది ఎందుకు పెడతారమ్మా? నిమ్మకాయ దీపం మనం మామూలుగా నిమ్మకాయల్ని చాలా విధాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే వంట గురించి నేను చెప్పట్లేదు, విడిగా వ్యాపార స్థలాల్లో కానీ మన గుమ్మానికి కానీ నరదిష్టి తగలకుండా ముందర వాడతాం నిమ్మకాయలని. చూడండి, నిమ్మకాయ పచ్చిమిరపకాయలు కలిపి 3 నిమ్మకాయలు కట్టి మనకి షాపుల ముందు మనకు కడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇళ్లలో కూడా కడుతూ ఉంటారు. అలాగే కూడా కడతారు కదా, వాహనాలకు కడతారు. దాని తర్వాత నిమ్మకాయలు గుచ్చి మన అమ్మవారికి వేస్తారు. దుర్గా అమ్మవారికి దసరాలప్పుడు చూడండి, దుర్గా అమ్మవారికి వాటికి వేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా కొత్త వాహనాలు కొనుక్కున్నప్పుడు నిమ్మకాయలను తొక్కిస్తారు, దిష్టి తగలకుండా, దానికి ఏవి ప్రమాదాలు జరగకుండా మనకి చేస్తారు, మనకి చెప్పడం. అలాగే మనకి కొన్ని దాంట్లో కూడా చెప్పడం ఏంటంటే నిమ్మకాయలో తక్షకుడు ఉంటాడని చెప్తారు, తక్షకుడు దూరేడు అని చెప్పి కూడా చెప్తారు. అయితే ఇక్కడ నిమ్మకాయ దీపము అనేది మనం రాహుకాల దీపాలుగా పెట్టడం కూడా జరుగుతుంది. అంటే రాహుకాల సమయంలో ఈ నిమ్మకాయకి సంబంధించిన దీపాలు అనేవి వెలిగిస్తారు. ఎందుకు అంటే మనకి ఏదైతే మనకి జాతకంలో కావచ్చు, మనకు కావచ్చు, ఏదైనా మన దిష్టి కానీ లేదా నరదిష్టి కానీ లేదా మన జాతకంలో రాహు యొక్క ప్రభావం కానీ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎవరి వల్లైనా మోసపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, అవమానాలు, లేకపోతే ఏవో ఒక శారీరక ఇబ్బందులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఇలాంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాటిని తగ్గించుకోవడానికి ఈ నిమ్మకాయ దీపాలు పెట్టడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా కొంతమంది రాహుకాలం కాకపోయినా కూడా కొంతమంది అమ్మవారి దగ్గర ఈ నిమ్మ డప్పులతో వెలిగించడం అనేది జరుగుతుంది ఈ దీపాలని. అయితే మరి నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలి అని అనుకుంటే, నిమ్మకాయని తెచ్చుకుని 2 ముక్కలుగా కోసి ఆ రసాన్ని మళ్ళీ మనం వాడకూడదు, రసాన్ని ఎక్కడైనా వంపేయాలి. ఒక ప్లేట్లో వేసుకుని మళ్ళీ ఆ నిమ్మకాయ మిగిలింది కదా, దీన్ని మనం నిమ్మకాయ నీళ్ళలో తాగుదాం లేకపోతే ఏదైనా కూరలో వేసుకుందాం అని ఉపయోగించకూడదు. దాన్ని కోసేసి ఆ నిమ్మరసాన్ని బయట పడేసి డిప్పని వెనక్కి తిప్పి అప్పుడు దాంట్లో ఆవనేతితో కానీ నువ్వుల నూనెతో కానీ కుంభవత్తులు అని దొరుకుతాయి, పువ్వు ఒత్తులు అని మనకి, ఆ పువ్వు ఒత్తులు వేసుకుని అప్పుడు దీపం వెలిగించాలి. రాహుకాల దీపం అమ్మవారి దగ్గర వెలిగించేటట్టయితే మనం బేసి సంఖ్యలో వెలిగించుకోవాలి. 3, 5, 7 సాధ్యమైనంత వరకు ఎవరు పెట్టరు కాబట్టి 9, 11 లేదా 15, 18. మామూలుగా అయితే మనకి ఇక్కడ అంటే ఇక్కడ మరి 18 వచ్చేటప్పటికి సరి సంఖ్య కదా అనొచ్చు, కానీ రాహువు మనకి ఉండేది 18 సంవత్సరాలు కాబట్టి అంటే ఒక మనిషి జీవితంలో రాహు మహర్దశ కానీ వస్తే 18 సంవత్సరాలు ఉంటుంది. సో కాబట్టి ఆ 18 సంవత్సరాలకి సంబంధించిగాను 9 కాయలు తీసుకొచ్చామనుకో, 9 రోజులు 18 దీపాల కింద వస్తాయి నిమ్మకాయ దీపాలు. ఇవి రాహుకాల సమయంలో మాత్రం వెలిగించుకోవాలి. ఎక్కడ వెలిగించాలి అంటే గుళ్ళల్లో, అంటే మనకి ఏదైనా దుర్గాదేవి ఆలయంలో. గుళ్ళు లేవనుకో మనకి చూడండి ఇవి ఉంటాయి, గ్రామదేవత ఆలయాలు ఉంటాయి. అవునమ్మా, కొంతమందికి ఆ గ్రామదేవత ఆలయాల కంటే పెద్ద తాళాలు పెట్టే ఉండవు, కింద చెట్టు కింద అయినా సరే అమ్మవారు ఉంటాయి. అక్కడైనా కూడా వెలిగించుకుని ఏ పండు ఫలమో కొబ్బరి మన బెల్లమనో ఏదో ఒకటి నివేదన చేసుకుని రావాలి. కాబట్టి రాహుకాల దీపాల కింద ఈ నిమ్మకాయ దీపాలు పెట్టడం అనేది జరుగుతుంది. కారణం జీవితంలో ఎదురయ్యే సమస్యలు కొన్ని ఎలా ఉంటాయంటే మనకి వాటిని ఎదుర్కొనే సత్తా కూడా మనకు ఒకసారి ఉండదు. ఎందుకంటే ఎదురవాళ్ళు మనకి అలా భ్రమను కలిగిస్తారు. అంటే ఒక మ్యాజిక్ అంటాం చూసావా, ఏదో ఒక మాయాజాలం చేశారు అని. ఆ మాయాజాలకుడు రాహు కాబట్టి ఆయన అనుగ్రహం పొందాలి అనుకుంటే ఈ రాహుకాల సమయంలో ప్రతిరోజు కూడా రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాల సమయంలో కానీ ఈ దీపాలు వెలిగించినట్టు అయితే ఇక్కడ మనకి ఏదైతే అంతర్శత్రువులు కావచ్చు, అంటే మనలో ఉండే శత్రువులు మన బయట ఉండే శత్రువులు 2 రకాలు ఉంటాయి. కాబట్టి ఆ అంతర్బహిర్ శత్రువుల్ని కూడా
అమ్మవారు అట్లా తీసేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనలో కానీ మన బయట కానీ శత్రువులు మనకి అడ్డులేరో అప్పుడు ఏమవుతుంది, మన జీవితంలో మనం ముందుకి అలా సాగుతూ ఉంటాం, దినదిన ప్రవర్ధమానమైనట్టుగా ఎదగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిమ్మకాయ దీపాలు లేదా ఈ నిమ్మడొప్పల్లో దీపాలు అనేవి కూడా హాయిగా పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు అనేవి కూడా తగ్గడం అనేది జరుగుతుందమ్మా. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.